అయితే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని చెబుతూ ఉన్నాడు. ఆయన భుజము మీద రాజ్యభారమును ఎంత యావత్ ప్రపంచ దేశాల యొక్క రాజ్యభారం అంతా కూడా బాధ్యత అంతా కూడా ఎవరి మీద పెట్టాడంటే దేవుని యొక్క భుజాల మీద పెట్టాడంటే, శిశు యొక్క భుజాల మీద. అంటే కుమారుడైన క్రీస్తు మనుష్య కుమారుడుగా వచ్చినటువంటి వాని భుజముల మీద పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆయనకు ఉండవలసినటువంటి బాధ్యతలట ఎలాంటి గౌరవ మర్యాదలు ఉన్నాయంటే, ఆయన ఆశ్చర్యకరమైన కార్యాలను చేసేవాడు కనుక ఆశ్చర్యకరుడు, ఆలోచింప చేసేవాడు కనుక ఆలోచనకర్త, ఆయన బలాన్ని ఇచ్చేవాడు గనక బలవంతుడైన దేవుడు. ఇక చెప్పాలంటే నిత్యము ఉండేవాడు గనక నిత్యుడకు తండ్రి. ఇక నిత్యము నిన్ను సమాధానపరిచేవాడు గనక సమాధానకర్త. ఆయన నిరంతరము అధ్యక్షుడిగా ఉంటూ నిన్ను నడిపిస్తున్నవాడు గనుక ఆయన అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచాడు. నీ స్థితి ఎలా ఉంది ఆలోచించు ప్రియ దేవుని సంగమా. నీ స్థితి ఎలా ఉంది? నీ బిడ్డ గురించి నువ్వు ఏం కలలు కంటున్నావు? నీ కుమార్తె కావచ్చు, కుమారుడు కావచ్చు, నువ్వు ఏం కలలు కంటున్నావు? ఆలోచించు ప్రియ దేవుని సంగమా. ఏ రోజైనా నీ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించేసావు? నేనేంటి, నా స్థితి ఏంటి, నేను ఎవరిని రక్షించగలనా, ఎవరిని నడిపించగలనా, ఎవరిని జీవింప చేయగలనా? ఏ రోజైనా ఆలోచించావా ప్రియ దేవుని సంగమా? లేదు. ఆలోచించుకో, నీకే అర్థమవుతుంది. కానీ క్రీస్తు ప్రభువు వారు నీ కారణంగా ఆయన సిలువ ఎక్కి సిలువ పైన వేలాడి తన రక్తాన్ని యావత్తూ చిందించి నిన్ను రక్షించుకున్నాడు. తన విలువైనటువంటి రక్తాన్ని చిందించి నిన్ను రక్షించుకున్నాడు. అందుకే అంటున్నాడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెడతావు అని చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమ, నీ స్థితి ఎలా ఉంది? యేసు వలె నీ ప్రజల యొక్క పాపాలను నువ్వు రక్షించేవాడిగా ఉన్నావా? నువ్వు రక్షించలేవు, కానీ ఆ మార్గంలో నడిపించగలుగుతూ ఉన్నావా? ఆలోచించేద్దాం. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమస్వరూపి దయగల దేవానికి వందనాలు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, వారితో మీరు మాట్లాడండి. మీ వైపు తిప్పుకొని అనేకులు సబ్స్క్రైబ్ చేయటానికి కూడా మీరు కృప చేసి మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థించి వచ్చున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సదా తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.